హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ రాక్స్. అండ్ ఈరోజు వీడియోలో కోలంపూర్లో ఉన్న కేఎల్ టవర్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. సో కోలంపూర్లో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్లో కేఎల్ టవర్ ఒకటని కూడా చెప్పొచ్చు. కేఎల్ టవర్ అండ్ పెట్రోనస్ టవర్. సో మలేషియాలో మెయిన్గా ఈ టవర్సే ఫేమస్. సో కంపల్సరీ మలేషియా వస్తే విజిట్ చేయాల్సిన లిస్ట్లో మాత్రం ఇవి పెట్టుకోండి. కేఎల్ టవర్, పెట్రోనస్ టవర్ అండ్ బటూ కేవ్స్ పక్కాగా విజిట్ చేయాల్సిందే. సో ఇప్పుడైతే మేము కేఎల్ టవర్ ముందున్నాము, లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూస్తున్నారు కదా, ఇది 421 మీటర్స్ హైలో ఉంది. అండ్ ఫీట్ వైజ్ చూస్తే 1381 ఫీట్ హైట్లో ఉంది. పైన మనకి రౌండ్గా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి టవర్ వాక్. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ టవర్ వాక్ అనేది చేయాలి. రాకేష్ చేశాడు అది మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. లోపలికి వెళ్ళే వరకు మాత్రం, లోపలికి వెళ్ళినాక కూడా అదే ఎగ్జైట్మెంట్తో ఉన్నాం అనుకోండి. సో పైన వరకు ఎక్కాము, టవర్ పైకి ఎక్కాము. టోటల్గా ఇందులో 15 ఫ్లోర్స్ ఉన్నాయి. అంటే చూడడానికి హైట్ ఎక్కువనే ఉంది కానీ ఫ్లోర్స్ వైజ్ మాత్రం 15 ఫ్లోర్సే ఉన్నాయంట. సో ఇక్కడ నుంచి అయితే మేము లోపలికి వెళ్తున్నాము. అండ్ ఈ టవర్స్ విజిట్ చేయడానికి మాత్రము ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా బెస్ట్. ఎందుకంటే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ పెట్టుకుంటే ఈ వెదర్, ఇక్కడ వ్యూ అనేది అంత ఎంజాయ్ చేయలేము. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది కదా. సో అందుకే ఈవినింగ్ అయితే మనం నైట్ వర్క్ స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడ మేము కొన్ని పిక్స్ అలా తీసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళాము. అండ్ ఈ టవర్లో కూడా టోటల్గా మనకి 3 పార్ట్స్ ఉంటాయి. అబ్జర్వేషన్ డెక్, స్కై డెక్ అండ్ స్కై బాక్సెస్ ఉంటాయి 2 పైన. సో అబ్జర్వేషన్ డెక్ అనేది అంత మ్యాండేటరీ కాదని చెప్తాను నేనైతే, ఎందుకంటే అక్కడ నుంచి వ్యూ ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత కూడా మనకు సేమ్ అదే వ్యూ కాబట్టి అదంతా మ్యాండేటరీ కాదు. ఇన్కేస్ కావాలి అనుకుంటే అది కూడా మీరు విజిట్ చేయొచ్చు. బట్ మేమైతే 3 కవర్ చూసాము. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. టవర్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ టికెట్స్ తీసుకొని వెళ్ళాలి. యాక్చువల్గా మనం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు టికెట్స్, బట్ మేమైతే డైరెక్ట్ అక్కడికి వెళ్ళాకనే తీసుకున్నాము. ఎందుకంటే ఇన్కేస్ వర్షం ఏమైనా ఉంటే మనకి అక్కడ డిలే అవ్వచ్చు, ఒక్కోసారి క్లోజ్ కూడా చేస్తారంట. సో ఎందుకైనా బెటర్ అని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. గోయింగ్ అప్ టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ తీసుకొని పైకి వెళ్తున్నాం, కేఎల్ టవర్ పైకి. వావ్, పైకి రాగానే మనకి ఆ వైబ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా గాలి ఉంది పైన, ఎందుకంటే చాలా హైట్లో ఉంది కదా టవర్. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి ఎంటైర్ మలేషియా కోలంపూర్ సిటీ మొత్తం కవర్ చేయొచ్చు. చూస్తున్నారు కదా బిల్డింగ్స్ ఎంత, అసలు చాలా ఆసమ్ ఉంది. చూడ్డానికి అయితే 2 కళ్ళు సరిపోలేదు మాకైతే వ్యూ అంతా చూడడానికి. ఆద్రిక కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా అక్కడ వెళ్ళినప్పటి నుంచి ఇంకా నాన్ స్టాప్గా అది ఏదో సాంగ్ పాడుతూనే ఉంది. అక్కడికి వెళ్ళొచ్చినాకనే అది మలేషియా సాంగ్ నేర్చుకుంది. అండ్ ఇదంతా స్కై డెక్ అనమాట. లాస్ట్లో కనిపిస్తుంది కదా ఒక బాక్స్ లాగా, అది స్కై బాక్స్ 1, స్కై బాక్స్ 2 2 ఉంటాయి. స్కై బాక్స్ 1 నుంచి మనం ఈ పెట్రోనస్ టవర్ కనిపిస్తుంది కదా, 2 ట్విన్ టవర్స్, ఈ వ్యూ చూడొచ్చు. స్కై బాక్స్ 2 నుంచి ఇంకొక వ్యూ చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ కూడా మనం స్కై బాక్స్ లోపలికి వెళ్ళినాక ఒక 1 మినిట్ కన్నా ఎక్కువ టైం మనం ఉండరాదు. జస్ట్ 1 మినిట్ ఒక ఫోటో తీసుకొని వచ్చేయడమే. మనం అంతసేపు లైన్లో వెయిట్ చేసి ఇంకా జస్ట్ 1 మినిట్, అంతకుమించి ఎక్కువసేపు ఉండనివ్వరు అక్కడ. And this is the tallest tower in the Southeast Asia and the 7th tallest in the world also. There's a sky box. Skybox 2. ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం స్కై బాక్స్ ఎక్కడానికి. లైన్ అయితే చాలా క్యూ ఉండే, 1/2 అవర్ పట్టింది లైన్లో ఉండడానికి. జస్ట్ ఒక 1 మినిట్ ఉండి ఫోటో తీసుకొని రావాలి. ఫోటోగ్రాఫర్ కూడా ఉంటాడు తీయడానికి. బట్ చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పి మేము ఎలాగో ఐఫోన్ ఉంది కదా ఇంకా అందులోనే తీసుకున్నాము ఫొటోస్. స్కై బాక్స్ దగ్గర ఉన్నాం, చూడండి కింద భయం అవుతుంది. చూస్తున్నారు కదా, గ్లాస్ మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మాకే భయం వేస్తుంది కానీ ఆద్రికి అయితే భయపడలేదు. బట్ చాలా థ్రిల్లింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం అవసరం అని చెప్పొచ్చు, బాగా అనిపించింది.
నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వరల్డ్లో ఉన్న డిఫరెంట్ టవర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తారు. అండ్ ఫొటోస్ అని చెప్పాను కదా, తీసిన ఫొటోస్ కూడా మనకి ఇక్కడ సిస్టంలో పెడతారనమాట. అంటే ఎవరెవరు ఫొటోస్ దిగారు, ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఫొటోస్ తీసుకోవచ్చు. మేము చూసాము, బట్ దాంట్లో తీసిన దానికన్నా కూడా మేము ఐఫోన్లో తీసుకున్న ఫొటోసే బాగా వచ్చినాయి అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. అందుకోసమని మేము ఫొటోస్ అయితే స్కిప్ చేసాము. సో అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అయితే మేము ఇంకా బయటికి ఎగ్జిట్ అవుతున్నాము. సో ఇదైతే సూపర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే మేము అబ్జర్వేషన్ డెక్ వచ్చాము. యాక్చువల్లీ అబ్జర్వేషన్ డెక్కి ఫస్ట్ వచ్చి పైన స్కై బాక్స్కి వెళ్తారు, బట్ మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళినాక ఇంక ఇది చూడడానికి వచ్చినాం. బట్ ఇది ఓకే, ఆల్రెడీ పైకి వెళ్ళినాక ఇంకా అదంతా వ్యూ చూసాం కదా, ఇంక ఇది కింద స్టెప్లో కాబట్టి ఓకే. ఇది యాక్చువల్లీ చెప్పాను కదా, ఇదంతా మ్యాండేటరీ కాదు, బట్ ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా కవర్ చేయొచ్చు. సో ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ మాల్స్ అలా ఉంటాయి, ఏమైనా ఫుడ్ తినే వాళ్ళకి కానీ అలా ఉంటాయి. రెస్టారెంట్ కూడా ఉంటుందంట ఇందులో. సో అది మనకి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. అసలు మనం స్కై బాక్స్ ఎక్కి అక్కడ వ్యూ అంతా చూసి అక్కడ మనం సెటిల్ అయ్యి కూర్చొని ఫోటో దిగి ఇంకా ఎంజాయ్ చేస్తున్నామా అన్న టైంకి వాడు దిగిపోమంటాడు, ఎందుకంటే 1 minute టైం కాబట్టి. సో ఓకే అనుకున్నాం. ఇక్కడ నుంచి అబ్జర్వేషన్ డెక్ నుంచి బైనాక్యులర్ నుంచి కూడా మనం ఈ వ్యూ అనేది చూడొచ్చు. అబ్జర్వేషన్ డెక్, స్కై డెక్ అండ్ స్కై బాక్సెస్ చూసాం కదా. అండ్ లాస్ట్ వచ్చేసి టవర్ వాక్. అండ్ రాకేష్ ఇక్కడ టవర్ వాక్ చేయడానికి ఒక ఫామ్ ఇస్తారనమాట మనకి. ఆ ఫామ్ ఫిల్అప్ చేసి టవర్ వాక్ చేయడానికి వెళ్ళాలి. అక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది కదా, సో అక్కడ నుంచి టవర్ వాక్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. చుట్టూ రౌండ్ ఉంది కదా, ఐ మీన్ టవర్ చుట్టూ ఒక రౌండ్గా చూపించాను కదా స్టార్టింగ్ వీడియోలో. సో దాని చుట్టూ 100 meters సంథింగ్ అలా ఉంటుంది. దాని చుట్టూ మనము టవర్ వాక్ చేయాలి. నియర్లీ 10 to 15 minutes పట్టింది తనకి టవర్ వాక్ చేయడానికి. సో హెల్మెట్, రోప్స్ అవన్నీ వేసుకొని స్టార్ట్ అవ్వాలి. Hi guys, I am doing a tower walk now. టవర్ వాక్ ఏంటంటే జస్ట్ కింద చూసారు కదా, నడుచుకుంటూ వెళ్ళాలి ఈ టవర్ వాక్ చుట్టూ. భయం వేసింది, బట్ చాలా అడ్వెంచరస్గా ఉంది. ఇట్స్ వెరీ నైస్. కింద చూడండి ఒకసారి, సూపర్ ఉంది టవర్ వాక్. ఇది చూడండి, కింద ఏముండదు, జస్ట్ వాకింగ్ ఆన్ ద టవర్. యాక్చువల్గా ఫీలింగ్ అయితే సూపర్ ఉంది. మన ముందు వేరే వాళ్ళు ఉన్నారు. కింద చూడండి, దిస్ నథింగ్. ఇప్పటిదాకా కింద ఇట్లా నడిచినాము, బట్ ఇప్పటి నుంచి స్కై బాక్స్ టైప్. కింద ఏం కనిపించదు. టవర్ వాక్ ఇప్పటి నుంచి కింద ఇట్లుంటుంది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు టవర్ బ్రేక్ అయిన సౌండ్ వస్తుంది ముందు, చూడండి. That is just sound, right? Yeah. మన ముందు ఒక అతను వెళ్తున్నాడు చూడండి. క్రేజీ ఆల్సో. చూడండి, నడుస్తూ ఉంటే ఎట్లా నడుస్తుంటే సౌండ్ ఎట్లా వస్తుంది చూడండి. ఇంతకుముందు మనం చూసింది అది. నాకు లిటరల్గా హైట్స్ అంటే భయం, బట్ అడ్వెంచరస్గా ఏదో చేసిన. కొంచెం భయం అవుతుంది, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. అయిపోయింది మన రైడ్ ఇక్కడికి. ఇది లాస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడే టవర్ వాక్ అయిపోయింది. ద ఫీలింగ్ వాజ్ అమేజింగ్. మధ్యలో వెళ్తుంటే కొంచెం క్రాక్స్ వచ్చిన బీజిఎం సెట్ చేసి ఇంకా, బట్ ఇట్స్ ఫైన్. ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. కదా టవర్ వాక్ ఎలా చేశాడు, బాగా అనిపించిందట ఎక్స్పీరియన్స్. చాలా థ్రిల్లింగ్గా ఉండేనంటే, కొంచెం భయం కూడా అనిపించిందట. ఎస్పెషల్లీ ఆ గ్లాస్ పైన నడుస్తున్నట్టు మాత్రం క్రాక్స్ అట్లా వచ్చినప్పుడు కొంచెం భయం వేసిందంటే, కానీ ఎక్స్పీరియన్స్ అమేజింగ్ అన్నాడు రాకేష్. సో ఇక ఫైనల్లీ ఇంకా పైన అన్నీ ఇంకా విజిట్ చేసేసినాము. అబ్జర్వేషన్ డెక్, స్కై బాక్సెస్, స్కై డెక్ అన్నీ యూస్ చేసాం. ఇంకా కిందకి అయితే వచ్చేసినాము టవర్ పై నుంచి. అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఇంకా డిన్నర్ చేయడానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. యాక్చువల్లీ వాళ్ళు సింగపూర్లోనే ఉండే,
సింగపూర్ నుంచి రీసెంట్గా మలేషియాకి షిఫ్ట్ అయ్యారు. సో ఇంకా డిన్నర్కి ఇన్వైట్ చేశారు. ఇంకా అక్కడికి వెళ్ళాం. చూడండి ఒకసారి నైట్ వ్యూ ఎంత బాగుందో. ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ చేయడానికి అయితే అక్కడికి వెళ్ళాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. కేఎల్ టవర్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం పక్కా విజిట్ చేయండి. మలేషియాలో ఫేమస్ ప్లేసెస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.